జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల దేవుడము, కృపగల దేవుడు యేసు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ప్రభువనైనా మీరు ఇస్తున్నటువంటి కృపా సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ప్రభువనైనా మీకు అద్భుతమైనటువంటి వాక్య తండ్రి ప్రభు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకునడం, అది ఆమె యుద్ధ నుంచి తొలగించబడదని మీరు సెలవిచ్చినారు యేసు ప్రభువా. ఇక్కడ చేరడం మేమందరం కూడా యేసు ప్రభువా తండ్రి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నట్టు మీరు ఇచ్చినటువంటి కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర గల తండ్రి, నా దేవా నా ప్రభ, ఆయా రీతిగా లార్డ్ జీసస్ అయిన మార్తలాగా తండ్రి ప్రభ పనుల మీద బిజీ ఉంటుండగా తండ్రి మా ప్రియులందరినీ కూడా రప్పించి తండ్రి ప్రభనైనా ఉత్తమమైన దాన్ని ఎంచుకునే గొప్ప కృపను తండ్రి మాకందరికీ ప్రసాదించండి. మా ఫెలోషిప్ మెంబర్స్ అందరికీ మీరు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. లార్డ్ జీసస్ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభనైనా రావాల్సిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభ మాటలు వింటున్న ప్రతి బిడ్డనందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాం. మేము ఉన్నటువంటి ప్రాంగణములను తండ్రి మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. మీ రక్తంలో ఉన్న విడుదల, విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత, మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభనైన విజయం, మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్న భద్రత, మీ రక్తంలో ఉన్న స్థిరత్వం యేసు ప్రభ మీరు మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. యేసు ప్రభ లార్డ్ మీకు స్తోత్రాలు. యేసు ప్రభ తండ్రి ఇక్కడ ఉన్న వారందరికంటే, ఈ మాటలు వింటున్న వారందరికంటే నేను ఏమాత్రము తండ్రి ప్రభ యోగ్యునని మీరు దగ్గర నిలబెట్టలేదు యేసయ్యా. తండ్రి నేను గుర్తు చేసుకుంటున్నాను ప్రభ, తండ్రి అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యుని యేసు ప్రభ మీ నామాన్ని ఉచ్చరించు స్మరించడానికి అర్హత లేని వాళ్ళు ఇదిగో మీ వాక్యాన్ని చేత పట్టుకోవటానికి ప్రభ ఏమాత్రము నాకు అర్హత లేదని ఇదిగో ఈ ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉండగా యేసు ప్రభ ఉన్నదే చెప్తున్నాను, తగ్గించుకోవడం కాదు యేసు ప్రభ. లార్డ్ జీసస్ థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభ. తండ్రి నన్ను సంపూర్ణంగా మీ సేవోత్సాహం మరుగుపరచండి, నన్ను సంపూర్ణంగా మీ సేవోత్సాహం మరుగుపరచండి యేసు ప్రభ. లార్డ్ సంపూర్ణ విభజించుటకును వెలిగించుటకును యేసు ప్రభ మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ నుండి చిన్న వాక్య భాగాన్ని సాయంకాల సమయంలో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం గుర్తు చేసుకోవాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే యెహోవాయే దేవుడని తెలుసుకునుడి అని బైబిల్లో వ్రాయబడింది. సో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి ఏ రీతిగా తెలుసుకోవాలి అంటే అక్కడ ముఖ్యంగా 4 అంశాలు మనకు తెలుపుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ఉన్నటువంటి ఈ 4 అంశాలు మన దృష్టికి ప్రభు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం గమనించినట్టయితే సమస్త దేశములారా మనం వ్రాయబడింది. అక్కడ చూసినట్టే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి. సో ఈ కీర్తన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కీర్తన రాస్తున్నట్టుగా చూస్తాం. సమస్త దేశములారా, ఈ దేశానికి ఆ దేశానికి, ఈ తెగకు ఆ తెగకు, ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి కాదు రాస్తున్నది, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి యొక్క సందేశం అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అని కీర్తనాకారుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, సమస్త దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవాయే దేవుడిని తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి తెలుసా? యెహోవాయే దేవుడిని తెలుసుకోండి అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చేస్తూనే ఉంటారు. రైట్. సో ప్రతి ఒక్కరు దేశంలో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని గురించిన జ్ఞానము
ప్రతి ఒక్కరికి రావాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభువు గమనించినట్లయితే దేవుని గురించి జ్ఞానం అని బైబిల్లో రాయబడింది, యెహోవాను గురించి జ్ఞానము అని బైబిల్లో మనకు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని జ్ఞానం ప్రతి ఒక్కరికి అందవలసి ఉంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆ దేవుని గురించి ముఖ్యమైనటువంటి 4 అంశములు మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ రీతిగా ఆయన యెహోవాని దేవుడిని తెలుసుకోవాలి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఆయనే మనల్ని పుట్టించను. దేవుని వాక్యం సాధిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా రాబో తరం వరకు ప్రేమైన వాళ్ళారా, ఆయనే మనల్ని పుట్టించను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఒక వ్యక్తి జన్మించాలంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టాలంటే ప్రేమైన వాళ్ళారా, ఆయన కన్సెంట్ కావాలి, లేకపోతే ఆయన చిత్తము కావాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన కన్సెంట్ లేకుండా ఈ లోకంలో జీవి పుట్టదు, ఈ లోకంలో మనిషి పుట్టడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయనే మనల్ని పుట్టించాడు అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళని మనం గమనించినట్లయితే యోబు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యోబు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను, నీవు నన్ను నిర్మించున్నావు. జిగటమనుగా ఉన్న నన్ను నీవు నిర్మించి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంట, దేవుని యొక్క హస్తము ఏం చేస్తుందంట, హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి. దేవుడు తల్లి గర్భంలో ఏం చేస్తున్నాడు, వాట్ హీఈస్ డూయింగ్ అంటే అవయవ నిర్మాణం చేస్తున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే అవయవ నిర్మాణం చేసి నన్ను రూపిస్తూ ఉన్నావు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే తల్లి గర్భములో మనకు రూపునిచ్చేది ఎవరు? తల్లి గర్భములో మనకు షేపును కలగజేస్తుంది ఎవరు? తల్లి గర్భములో మనకు కళ్ళు, ముక్కు, నోరు కలగజేస్తుంది ఎవరు? ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాళ్ళు చేతులు అమర్చేది ఎవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చేస్తున్నా, లేకపోతే దేవుడు చేసి ఉన్నాడు అని యోబు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే తల్లి గర్భంలోకి వచ్చినప్పుడేమో దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. అసలు తల్లి గర్భంలోనే పడాలంటే ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. లేయ ద్వేషించబడ్డం చూచి దేవుడు ఏం చేశాడంట, లేయ యొక్క గర్భాన్ని తెరిచాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. గర్భములో ఆయన చేతులు ఏం చేస్తున్నాయి, మనకు షేపునిస్తున్నాయి, అవయవ నిర్మాణం చేస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి గర్భంలో పడిన తర్వాత దేవుడు తన చేతులతో నిర్మిస్తూ ఉన్నాడు అనుకుందాం. అసలు గర్భమే ఓపెన్ చేయటం ఎవరంట, ఆయనే. మళ్ళీ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేశాడంట, దేవుడు రాయబడింది, లేయ ద్వేషించబట్టు చూచి యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను అని బైబిల్లో రాయబడింది. అంటే గర్భాన్ని మూసేవాడైన ఆయనే, గర్భాన్ని తెరిచేవాడైన ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ లేకపోతే ఏదో ఒక మేల్ ఫిమేల్ యొక్క కలయికను బట్టి ఈ లోకంలో ఒకవేళ జనరేషన్ పెరగట్లేదు కానీ, మల్టిప్లై కావట్లేదు కానీ, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన గర్భాన్ని తెరవాలి. ఆయన గర్భాన్ని తెలిస్తే ఆయన కృపను పొందుకున్న వారు ఏదేమవుతుంది, ఆయన గర్భాన్ని తెరవడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన వారులారా, ఆయనే మనల్ని పుట్టించెను. కారణం ఏంటో తెలుసా, ఆయన గర్భాన్ని మూసేవాడు ఆయనే, గర్భాన్ని తెరిచేవాడు ఆయనే. దేవుని వాక్యం సెలవిస్తుంది. సో లేయ గర్భాన్ని తెరిచాడు,
అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసాడు. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్న ఏ గర్భమైన మూయబడాలన్నా, ఏ గర్భమైన తెరవబడాలన్నా అది కేవలము దేవుడు చేయాల్సినటువంటి పని తప్పితే ఏ డాక్టర్ కూడా చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే బైబిల్ చాలా ఖరాఖండితంగా చెప్పేది ఏంటంటే, ఆయనే నిన్ను కలగజేశాడు, ఆయనే నిన్ను పుట్టించాడు, ఆయనే మనల్ని కలగజేశాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరైనా ఒకవేళ అనుకుంటూ ఉంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ లేకపోతే సంథింగ్ ఎల్స్ అని అనుకుంటూ ఉంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, నో, ఆయన ఒక సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. ఆయన మాత్రమే గర్భాన్ని మూయగలడు, ఆయన మాత్రమే గర్భాన్ని తెరవగలడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మరి గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం, పుట్టించుమని పలకగా అని బైబిల్లో రాయబడింది. గమనించట్లేదు, పుట్టించుమని పలకగా ఆయన మాటలో అంత శక్తి ఉంది. సో పుట్టించుమని పలక నాట్ ఓన్లీ అంటే మనుషుల గురించి మాత్రమే కాదు, మనుషులను ఆయన తయారు చేశాడు. గమనించండి, భూమి పుట్టించునుగా కంటే పుట్టిస్తూ ఉంది, జలములు పుట్టించునుగా కంటే పుట్టిస్తూ ఉన్నాయి. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉంది మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. సో భూమికి అంటే ఒక జీవములైనటువంటి భూమికి దేవుడు చలవిస్తూ ఉంటే భూమి పుట్టిస్తూ ఉంది. గమనించినట్లయితే జలానికి దేవుడు చెప్తూ ఉంటే జలచరములను పుట్టించునుగా కంటే పుట్టిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆకాశంలోకి ఏమీ లేదు, ఇక్కడ నీరుంది, భూమి ఉంది, ఆకాశంలో గాలి తప్ప ఏమీ లేదు. ఆకాశంలో ఎంతట పక్షులను పుట్టించుగా కంటే పుట్టిస్తూ ఉంది. ఆయన మాటలో ఎంత శక్తి. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించును కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎవరైనా ముందు తీసి చదవండి ఆ భాషను. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేస్తాడంటే పుట్టించడం మాత్రమే కాదు, నిర్వహిస్తూ ఉన్నాడని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడినట్టుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు అని బైబిల్లో రాయబడింది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. తన అంటే తన మహత్తు, దాన్ని ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేస్తే గమనించినట్లయితే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించడం మాత్రమే కాదు, పుట్టించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాకి సమస్తమును నిర్మించి అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ సాయంకాల సేవలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయనే మనలను పుట్టించను. గుర్తు చేసుకోవాలి, ఆయనే మనలను పుట్టించను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గురించి నేను నిత్యము స్తుతి గానం చేయుదును. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భవాసినై ఉండగానే అప్పటి నుంచి కూడా నీవు నాకు ఏం చేస్తున్నావంటే నడిపిస్తూ ఉన్నావని దేవుని వాక్యం. నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో అంటే దేవుని గురించి అవగాహన, దేవుని గురించి జ్ఞానం గమనించినట్లయితే కలిగిన వారు ఎవరైనా కూడా చెప్పే మాట ఏంటంటే ఇదే, ప్రియమైన దేవుని కనరా, ఆయనే మనల్ని పుట్టించను, ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను నిర్మించాడు. మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నరుని నిర్మించి అని బైబిల్లో రాయబడింది. చూడండి, గమనించినట్లయితే 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో ఆయన నిర్మించే చేస్తున్నాడు, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్లో రాయబడింది. ఇంకా మనం గమనించినట్టయితే అంటే ఆయన లేకపోతే జీవవాయువు లేదనుకోండి, నరుడేంటి, కేవలం ఒక మట్టి ముద్ద. ప్రియమైన వాళ్ళరా, లేకపోతే మట్టి ముద్ద కాకపోయినా కూడా ఒకవేళ గమనించట్టు ఒక మాంసపు ముద్ద అని చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం లేకపోతే ఒక మాంసపు ముద్ద, ఒక
మట్టి ముద్ద మాత్రమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? జీవవాయువును నీలో వదులుతున్నాడు. నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నీలో జీవం ప్రవహిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవవాయువు నీలో ఉంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనే మనల్ని పుట్టించాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం. గర్భములో నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడవి యెహోవా. గర్భములో నుండి నిర్మించిన నీ విమోచకుడవి యెహోవా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారు, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. గర్భములో నిన్ను నిర్మించిన వాడిని నేనే, నీకు రూపం ఇచ్చిన వాడిలో నేనే, నీకు జీవాత్మను ఊదిన వాడిని నేనే, నువ్వు బ్రతికి ఉన్నావు, భూమి మీద నువ్వు బట్టగడుతూ ఉన్నావు, నువ్వు ఇంకా శ్వాస పీలుస్తున్నావు. కారణం ఏంటంటే నేను నిన్ను కలగజేశాను అని దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. ఆయనే మనలను కలగజేశాడు, ఆయనే మనల్ని నిర్మించాడు, ఆయనే మనల్ని పుట్టించాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుడిచ్చినటువంటి యొక్క శరీరం కావచ్చు, దేవుడిచ్చినటువంటి జీవాత్మను కావచ్చు, మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవునికి అప్పచెప్పాలి. మనం దేవునికి అప్పచెప్పాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్లో వ్రాయబడింది, ఇదిగో నీవు మట్టి నుంచి తీయబడితే కనుక శరీరం ఏమైపోతుందంట? మట్టికి మార్చబడుతుందని బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు మట్టి నుంచి తీయబడితే కనుక నీ శరీరం ఏమైపోతుంది? మట్టికి పోతుంది అని. ప్రియమైన వారులారా, అప్పటికి నిరీక్షణ లేదు. దేవుడు చెప్పినట్టే, దేవుడు ఒకే మాట చెప్పాడు. గమనించినట్లయితే శరీరాన్ని గురించి మాత్రమే మాట్లాడు, కానీ ఆత్మ గురించి మాట్లాడలేదు ప్రియమైన దేవుడు. బికాస్ there was no hope. అప్పటికి హోప్ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే హోప్ అనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు హోప్ కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన ఆత్మలకు ఒక రక్షణ కలుగుతూ ఉన్నట్టుగా చూస్తాం. మన ఆత్మలకు ఒక చక్కటి మార్గం కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, మంచికి మన్న అయిపోతుందంట, ఆత్మ దేవుడిచ్చినటువంటి దేవుని యొద్దకే వెళ్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది కాండంలో దేవుడే ఆ మాట చెప్పలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ప్రేమిల వాళ్ళరా, మనం శరీరంలో ఉన్నంత కాలం ఏమవుతుందంటే మన ఆత్మ మాలిన్యం అయిపోతుంది, మన ఆత్మ మరణమైపోతుంది. మరణమైన ఆత్మ దేవుని దగ్గరికి చేరదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరణమైన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ఆత్మ ఏ రీతిగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? శరీరానికి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో పరిశుద్ధులైన దేవునికి దగ్గరికి పరిశుద్ధమైనటువంటి ఆత్మ, దేవుడు మనకిచ్చే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడిచ్చిన రీతిగానే మనకు ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే కొన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? నరకానికి వెళ్తున్నాయి. యేసు ప్రభు చెప్పాడు చాలా క్లియర్ గా. కొన్నేమో దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని వాక్యం. మనము బయటకు వెళ్తాం కదా, బండి వేసుకొని నంద్యాల బయటకు తిరిగి వస్తే చాలు కదా. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఖర్చు తీసుకొని ముఖం తుడుచుకుంటే ఎలా ఉంటుందో, ముఖం అంతా కూడా మనం ఏం చేయలేదు, ఊరికట్లా బయట తిరిగి వచ్చామంతే ప్రేమ వాళ్ళరా. కానీ ఖర్చీపుతో ముఖం తుడుచుకుంటే చాలు, ఖర్చీపు అంతా కూడా మట్టి అయిపోతుంది. ఏది మనం మట్టిలో పొరలు వచ్చామా? కాదే, లోకంలో అలా తిరిగి వచ్చాం, టౌన్లో తిరిగి వచ్చాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నాం. లోకములో నువ్వు తిరుగుతూ ఉంటే లోక మాలిన్యం అంటకుండా ఉంటుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ లోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత శరీరంలో ఉన్నంత కాలము మనము చూసుకోవాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే ఆత్మను, అందుకే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. దేవుడు తన ఆత్మను కాపాడుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడి ఆత్మను యేసు ప్రభు ఏం చేశాడంటే కాపాడుకున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పాడు. క్యాన్ వి సే లైక్ దిస్? మనము ఈ సాయంకాల సమయంలో ఒకవేళ ప్రభు వచ్చినట్లయితే మనం చెప్పగలమా ఈ యొక్క మాటను? లేకపోతే మరణం మన దగ్గరకు వచ్చినట్లయితే మనం చెప్పగలమా ఈ మాటను? ప్రేమైన వాళ్ళ ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో వి నీడ్ టు ప్రిజర్వ్
మనం చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫ్రెండ్ వాళ్ళ మనం గమనించినట్లయితే ఒక యేసు ప్రభు చెప్పాడు ఆ రీతిగా. ఇంకెవరు చెప్పారు చెప్పగలరా మాట? స్టెఫెన్ కూడా ఆ మాట చెప్పాడు. స్టెఫెన్ కూడా ఆ మాట చెప్పినట్టుగా చూస్తాం. నీ చేతికి ఆత్మను అప్పచెప్తున్నానని. ప్రియమైన దేవుని ద్వారా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మనము ఆత్మను ఆ రీతిగా ఉంచుకోలేకపోతున్నాం. అందుకే ప్రతిసారి కూడా ఏం చేయాలి తెలుసా? మనము ఆ గొర్రె పిల్లలాగా ఏం చేయాలంటే ప్రతిసారి మన 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 యొక్క కాళ్ళకు కానీ మన శరీరానికి కానీ మట్టి అంటుకోగానే ఏం చేయాలి? గొర్రె పిల్ల రక్తం చేత మనం కడగబడాలి. యేసయ్య రక్తం క్రిందికి ఎప్పుడు వస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అనే మాలిన్యం మనం అంటుకున్న ప్రతిసారి కూడా యేసయ్య రక్తంలో, అందుకే బైబిల్లో రాయబడింది, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నా వీరెవరు? ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి 13వ వచనం, 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంలో ఉదుక్కుని తెలుపు చేసుకున్నారంట. చూడండి ఎంత వింతగా ఉంది మాట కదా. గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటే ఏమవ్వాలి? ఎర్ర కావాలి. కానీ గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటుంటే తెల్లగా మారుతున్నాయంట. ప్రియమైన దేవుని పిల్లరా, సో పరలోకంలో ఎప్పుడు కూడా దగదగదగ మెరిసిపోతుంది కదా. గమనించినట్లయితే ఆ వెలుగులో కూడా ఈ తెల్లటి వస్త్రములు ధరించుకుని వస్తున్న వీరెవరు అన్నటువంటి క్వశ్చన్ బయలుదేరింది. కారణం ఏంటో తెలుసా? అంతకంటే తెల్లగా ఉన్నాయి వీళ్ళు. ఎవరు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నవారు. ప్రియమైన వారు, అంటే పరలోకములో ఉన్నటువంటి తెలుపు కంటే కూడా, పరలోకములో మెరుస్తున్నటువంటి తెలుపు కంటే కూడా గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కుంటే మన వస్త్రములు, మన దేహాలు ఏ రీతిగా మారుతాయంటే ప్రియమైన వాళ్ళారా అంత దగదగదగా మెరిసిపోతాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే మనల్ని పుట్టించను. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఏం చేయాలి? ఆయన మనకు జీవాత్మని ఇచ్చాడు కాబట్టి జీవాత్మను కాపాడి మనం ఏం చేయాలి? ఆయనకు భద్రంగా అప్పచెప్పే బాధ్యత దేవుడు నీకు నాకు. మనము ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలము దేవుడు మనకు అంటే ఉన్నంత కాలం వరకు మాత్రమే మనకు ఆ పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఈ శరీరము గతించిపోయిన తర్వాత మనకు ఆ పర్మిషన్ లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే వీ నీడ్ టు బి కేర్ఫుల్. మనం చాలా మన యొక్క శరీరములను, మన యొక్క ఆత్మను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండవ అంశానికి మనకు అంతకంటే ముందు గమనించినట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మనం సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏంటంట? సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు? హన్నా యొక్క యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. చూడండి గమనించినట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. కారణం ఏదైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు గమనించినట్లయితే మనుషుల ప్రేమను మనం పొందుకుంటే దేవుని యొక్క ప్రేమను కోల్పోతామన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాం. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. లేయ ద్వేషించబడింది. లేయ యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. దయచేసి గుర్తు చేసుకోవాలి, రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు మూసేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా గమనించినట్లయితే ఎల్కన్ ఏం చేశాడట? హన్నాకు మరింత ఎక్కువగా ఎంత ప్రేమించాడో. ప్రేమైన యెహోవా ఆమెకు సంతు లేకుండా. చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, ఈ వ్యక్తులు నన్ను ప్రేమించడం లేదు, నేను ఎంత ప్రేమ చూపించినా నాకు రివర్స్ లేకపోతే రెస్పాన్స్ ఇవ్వటం లేదని మనం అనుకుంటాం. ప్రేమైన దేవుని పిల్లరా, మనం ఎప్పుడు కూడా గుర్తు పెంచుకోవాలి, వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వకపోతే మంచిది. రెస్పాన్స్ ఇవ్వకపోతే అందుకే మీకు మళ్ళా తిరిగి ఇచ్చేవారికి మీరు ఏమాత్రం కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం కదా. వారి ఫలం వారు పొందిరి అని దేవుని వాక్యం చాలా తిరిగి మాట్లాడు. వారి ఫలం అంటే నీ ఫలం నీకు ప్రతిఫలం వచ్చిందంటే చాలు, పరలోకం నుంచి ప్రతిఫలం ఉండదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు చాలా సార్లు ఉదాహరణ చెప్తూ ఏమంటాడంటే వారి ఫలం వారికి దక్కింది, వారి ఫలం వారికి వచ్చింది అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో నీకు ఫలం వచ్చిందనుకోండి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం వచ్చిందనుకోండి, దేవుని నుంచి ప్రతిఫలం లేదు. ఈ లోకంలో ఫలం మనకు రాకపోవటం మంచిది. ఎవడేస్తారు మనకు ప్రతిఫలము?
దేవుడు ఇస్తాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ హన్న ఎల్కానా చేత అమితంగా ప్రేమించబడింది. ఏమైంది? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసింది. అదే చూడండి 19-20 వచనం చదువుకుందాం. అదే అధ్యాయం. తర్వాత వారు ఉదయమునకు వేగిరమి లేచి యెహోవాలోకి తిరిగి రావాలని తమ ఇంటికి వచ్చింది. అంతటా ఎల్కానా తన భార్య కళ్ళను చూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకును. యెహోవా జ్ఞాపకం చేసుకుంటే లేదు ప్రేమైన దేవుడు. కూడా యెహోవా జ్ఞాపకం చేసుకోకపోతే ఆమెకు సంతు లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుడు కూడా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని కలగజేశాడు, మనకు శరీరాన్ని ఇచ్చాడు, మనకు అవయవ నిర్మాణం చేశాడు, మనకు షేప్ నిచ్చాడు. గమనించినట్లయితే మనకు జీవాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని ద్వారా తల్లి గర్భంలో నుంచి గమనించినట్లయితే బైబిల్ చాలా చాలా చక్కగా రాయబడింది. తల్లి గర్భంలో నుంచి క్షేమకరంగా మనకు తీసుకొచ్చాడంట బయటికి. ప్రేమైన వాళ్ళరా, క్షేమకరంగా బయటపడ్డామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కృపనేది. ప్రేమ చాలా మంది డెలివరీ చనిపోతున్నారు. ప్రేమైన వాళ్ళ గమనించినట్లయితే క్షేమకరంగా తల్లి గర్భంలో యోగ మాట్లాడతాడు ఆ మాట. తల్లి గర్భంలో ఏం చేశాడంట? ఆయన క్షేమకరంగా బయటకు తీసుకుని వచ్చాడంట. ప్రేమైన దేవుడు ఆల్ దీస్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అన్న విషయాన్ని మనం ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని కలగజేశాడు, మనల్ని నిర్మించాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ మాట మనం గమనిద్దాం. ప్రేమైన దేవుడు టైం అన్ని మనకు ధ్యానించిన 4 ధ్యానం చేద్దాం అనుకున్నాను, చూద్దాం. రెండోది మనం గమనించినట్లయితే మనము ఆయన వారము. వాట్ ఈస్ దిస్? ఆయన మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటండి? మనము ఆయన వారం అంటే అర్థం ఏంటి? నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన నీ సృష్టికర్త అంతే. నువ్వు ఆయన వాడవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను క్రీస్తును ఒప్పుకున్నాను అన్నా, క్రీస్తును ఒప్పుకోనన్నా, నేను యెహోవా దేవుడు నమ్ముతున్నానన్నా, నమ్మలేదు అన్నా కూడా నువ్వు ఆయన వాడవంతే. గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనము ఆయన వారము, మనము ఆయన వారము. సో ఈ లోకంలో దేవుడు గర్భంని తెరిచి గర్భంలో నిన్ను నిర్మించాడు కనుక నువ్వు ఆయన వాడివి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు దేవుని కుమారుడివి అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ప్రేమైన వాళ్ళ దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఒక్క ప్రభువే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, అందరికంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం. ఒక్క ప్రభువే, ఒకడే ఉన్నాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గమనించినట్లయితే ఒక్క ప్రభువే ఏంటంటే అందరికీ ఈ లోకంలో ఉన్న సమస్త దేశములారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయనే అందరికీ ప్రభు, అంతే. ఆయనే అందరికీ ప్రభు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళ చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చదువుతారా వచనాన్ని? అపోస్తల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పుట్టకపోయినా, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ దేశంలో ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనే నీ ప్రభు, అంతే. ఆయనే నీ ప్రభు, ఆయనే నీకు దేవుడు. ఆయనే నువ్వు పుట్టించాడు. నువ్వు శ్వాస పిలుస్తున్నట్టే కారణం ఆయనే. The reason you are living on this world means, on this earth means, the reason is He అని దేవుని వాక్యం జాగ్రత్తగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్న ప్రేమైన దేవుని దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 95వ కీర్తనలో మనం చూసినట్లయితే 6వ వచనంలో మాట రాయబడింది. చూడండి, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన పాలించు ప్రజలము, మనము ఆయన మేపు
గొర్రెలము అని దేవుని వాక్యం చాలా క్లియర్. దాని విషయం ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రభు గమనించినట్లయితే, సో ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆయన ద్వారా కలగచేయబడ్డాడు, ఆయన ద్వారా నిర్మించబడ్డాడు. కాబట్టి వాడు ఆయన, వాడు ఆమె ఆయనది అని దేవుని వాక్యం చాలా ఖరాఖండితంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన కాన్షియస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పిల్లలము, దేవుడు మనల్ని నిర్మించాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇదే వాక్యం గమనించినట్లయితే పౌలు చాలా చక్కగా మాట్లాడతాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. మనము ఆయన ద్వారా కలిగిన వారము, ఆయన ద్వారా కలిగిన వారము కదా. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆయన లేకుండా ఏది కలగలేదంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. గమనించినట్లయితే, కిందికి వెళ్ళి వచ్చినట్లయితే ఆయన ద్వారానే సమస్తమును మనం కలిగిందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సో టైం అయిపోతుంది, 2 అంశాలు మాత్రం అయిపోయినాయి. తిరిగా 2 అంశాలు నెక్స్ట్ వీక్ ధ్యానం చేసుకుందాం. సో లెట్స్ క్లోజ్ నా. సో మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారం. తర్వాత ఆయన ప్రజలమంటే ఏంటి, ఆయన మేము గొర్రెలమంటే ఏంటి, మనం నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు పరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు పరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ప్రభానైనా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం యేసుప్రభ. సమస్త దేశములారా అని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు యేసుప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనే దేవుడిని తెలుసుకున్నది మీ వాక్యం సెలవిస్తుంది యేసుప్రభ. తండ్రి, ఏ రీతిగా తెలుసుకోవాలో తండ్రి ప్రభ మీరు మాకు వివరిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం యేసుప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని పుట్టించారు, మీరు మమ్మల్ని కలగజేశారు, మీరు మమ్మల్ని నిర్మించారు, మీరు మాకు జీవాన్ని ఇచ్చారు, మీరు మాకు షేప్ ఇచ్చారు, మా అవయవాలను కలగజేశారు. గర్భంలో నుంచి క్షేమకరంగా బయటకు వచ్చి ఈ లోకంలో మేము జీవించే కృపనిచ్చారు యేసుప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రభ ఈ ప్రాసెస్ లో ఎంతో మంది చనిపోతున్నారు ప్రభ, కానీ మాకైతే తండ్రి ప్రభ మీరు తండ్రి ప్రభ ఇంతవరకు జీవించే కృపనిచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసుప్రభ. తండ్రి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన ప్రజలము, మనం ఆయన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభ. తండ్రి, మేము మీ వారమని ఒప్పుకుంటున్నాం యేసుప్రభ. నేను మీ వారమని ఒప్పుకుంటున్నాం యేసుప్రభ. తండ్రి, మీకు స్తోత్రం 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 నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఈ సాయంకాల సమయంలో ప్రభ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసుప్రభ. మా పిల్లలు తండ్రి ప్రభ తప్పిపోయినప్పటికీ కూడా ప్రభ, ఎక్కడో ఉన్నప్పటికీ కూడా తండ్రి మా పిల్లలుగానే పిలువబడతారు కానీ యేసుప్రభ. లార్డ్ జీసస్, ఆ రీతిగా తండ్రి మేము తప్పిపోయిన స్థితిలో ఉంటే తప్పిపోయిన పిల్లలం, కానీ మీ పిల్లలం అన్న విషయాన్ని తండ్రి ప్రభ మీ వాక్యం చాలా క్లియర్ గా కరాఖండితంగా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. మేము మీ వారమని ఒప్పుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ వారు, ఎందుకంటే మీరు కలగజేశారు, మీరు పుట్టించారు కనుక వాళ్ళంతా కూడా మీ వారు ప్రభ. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజ కూడా, ప్రతి వ్యక్తి కూడా మీ వారని ప్రభ మేము ఒప్పుకుంటున్నాం. వారిలో మేము కూడా తండ్రి మీ వారమని ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఒప్పుకుంటున్నాం యేసుప్రభ. మీరు మాకు ఇచ్చిన జీవాన్ని తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆత్మను, మీరు మాకు ఇచ్చిన శరీరం మేము సరిగ్గా కాపాడుకొని కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించండి ప్రభ.
లార్డ్ జీసస్ ప్రతి దినం కూడా యేసయ్య మీకు తండ్రి ప్రభ ఆత్మను అప్పచెప్పి పడుకునే గొప్ప కృపను మీరు ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్ జీసస్ నాయన ప్రతి దినం కూడా తండ్రి ప్రభా కల్మషం తండ్రి ప్రభ మాలిన్యం మాకు అంటుకొనకుండా, అంటుకుని ఉంటే ప్రభ మీరు రక్తములో కడగబడి ప్రభానైనా మీకోసం తండ్రి ప్రభానైనా పరిశుద్ధంగా తెల్లగా మార్చబడే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. ఎప్పటికప్పుడు తండ్రి మా వస్త్రములు ఉతుక్కునే గొప్ప కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఇదిగోనైనా మా శరీరములను, మా దేహములను, మా ఆత్మను తండ్రి ప్రభానైనా కలగజేసినటువంటి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఈ లోకంలో తండ్రి ప్రభానైనా జీవింపజేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభ ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని చేశారో ఆ ఉద్దేశం నెరవేర్చబడినట్లు తండ్రి ఆ దిశగా మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నా తండ్రి. ఏ ఉద్దేశంతో ప్రభ ఉద్దేశం లేకుండా మీరు ఏ ఒక్కరిని చేయలేదు యేసు ప్రభ. ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో చేశారు. ఆ ఉద్దేశం మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడిన దాకా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం. యేసయ్య కృపను అనుగ్రహించండి. ఈ వారం అంతట్లో యేసు ప్రభనైనా మీకు కృపను మాకు కనపరచండి. యేసు ప్రభ మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రభనైనా మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నా. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. అధికమైన ఎండలతో నిజంగా తండ్రి అలసిపోతున్నాం, డసిపోతున్నాం యేసు ప్రభ. కృపనిచ్చి దేవా తండ్రి ప్రభ మమ్మల్ని సేద తీర్చవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన తగలని సెలవిచ్చినటువంటి ప్రభు మీరు మాకు తోడుగా ఉండి ప్రభు మీ బిడ్డలంగా తండ్రి ప్రభు ఈ లోకంలో నా దేవానైనా మేము అలసిపోకుండానట్లు తండ్రి కావలసిన కృపనిచ్చి నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ వారం అంతట్లో కాచి కాపాడి భద్రపరిచి తిరుగా మేము తండ్రి నెక్స్ట్ వీక్ తండ్రి శనివారం మీరు కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.